అధికారులు కూడా దీన్ని క్లియర్ గా చెప్తున్నారు. దీనికి సంబంధించి విచారణ కూడా ముందుకు పోతుంది. కానీ ఇక్కడ డౌట్ కూడా ఒకటి తలెత్తుతుంది. 5 పడవలు ఢీకొంటే అందులో 3 పడవల్ని హైలైట్ చేస్తున్నారు. మరోపక్క ఆ మూడిటికి కూడా వైసీపీ రంగు ఉండడం దీన్నే హైలైట్ చేస్తున్నారు. మిగిలిన 2 పడవల్ని పక్కదారి పట్టించేస్తారు. మరొక ప్రశ్న ఏంటంటే కూడా ఇప్పుడు వైసీపీ రంగు విషయానికి పక్కన పెడితే అటు టీడీపీ ఎన్ఆర్ఐ ఆయన చౌదరి కోమటి జయరాం ఆయన కూడా ఆయనకు సంబంధించిన దగ్గర బంధువులు ఇప్పుడు అరెస్ట్ అయిన రామ్మోహన్ కూడా కోమటి రామ్మోహన్. ఈ రకంగా చూస్తే వీళ్ళందరూ లోకేష్ కి దగ్గరగా కనిపిస్తున్నారు. ఆ ఫొటోస్ కూడా క్లియర్ గా అటు వైసీపీ కూడా చూపిస్తుంది, ప్రెజెంట్ కూడా చేస్తుంది. చాలా మంది కూడా చూసాం, మేము కూడా చూసాం. ఔషధి కూడా లోకేష్ తో దిగిన ఫోటోలు కూడా క్లియర్ గా చూపిస్తున్నారు. అంటే ఏమనుకోవచ్చు, అసలు మీరేమో వైసీపీ వాళ్ళు చేశారు ఇదంతా అంటున్నారు, మరోపక్క వైసీపీ వాళ్ళు చూపిస్తున్న ప్రూఫ్స్ చూస్తుంటే కూడా అటు లోకేష్ దగ్గరగా ఉండడం ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఏంటి ఇదంతా ప్రజల్ని తప్పుదో పట్టించే పనిలో అటు కూటమి ప్రభుత్వం నిమగ్నం అయ్యిందా అన్న ప్రశ్న కూడా మరొక పక్క తలెత్తుతుంది. కేవలం సహాయ చర్యల్లో ఫెయిల్ అయ్యారు కాబట్టి ఈ రకంగా పబ్లిక్ ని డైవర్ట్ చేస్తున్నారంటూ కూడా వైసీపీ అంటుంది. ఏంటి మీ ఆన్సర్ దీనికి? గుడ్ మార్నింగ్ అండి, మీకు ప్రేక్షకులకు అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇక్కడ ఫెయిల్ అవటం అనేది ఎక్కడా లేదు కాబట్టి ఇప్పుడు మేము సహాయక చర్యల్లో మున్నెన్నడూ లేనంత విధంగా ప్రజలందరినీ కూడా అడ్రస్ చేసాం. ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటికీ కేవలం ముఖ్యమంత్రి గారే కాదు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ ఎక్కడికక్కడ వెళ్ళి సహాయ చర్యల్లో చాలా నిమగ్నమే ఉన్నారు. ఈ రోజు కూడా అదే పనిలో ఉన్నారు. ఇప్పుడు పను ఎక్కడా కూడా ప్రజల చేత ఓట్లు పొంది 11 సీట్లు పొంది 40% అని చెప్పుకునే వీళ్ళు ఎక్కడా కూడా ఫీల్డ్ లో ప్రజలకు ఉపయోగపడట్లా. ఇప్పుడు ఒక నేరం జరిగింది, అది నేరమా లేదా యాదృచ్ఛికమా, యాక్సిడెంట్ అనేది తెలియాలి కదా. తెలియాలంటే ఏం జరగాల? విచారణ జరగాల. నేరస్తుడికి కులం ఉండదు, పార్టీ ఉండదండి. ఇప్పుడు అతను వైసీపీయా తెలుగుదేశమా అనేది కాదు, జరిగిన సంఘటన రైటా రాంగా, అది కావాలని చేశారా, యాదృచ్ఛికంగా చేశారా, వాళ్ళ నిర్లక్ష్యం వల్ల జరిగిందా అనేది ఎవరు చెప్పాలా? నేనో లేకపోతే సోదరుడో కాదు, విచారణ సంస్థలు దీన్ని నిగ్గు తేల్చాలా. దీంట్లో నిజంగా కుట్రుంటే వాడు ఏ పార్టీ వాడైనా సరే నేరస్తుడి కింద పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటది. కాబట్టి జరిగిన దాని మీద విచారణ జరగటంలో జరిగే క్రమంలో వాళ్ళు వైసీపీకి సంబంధించిన నాయకులకు అనుచరులై ఉండటం అవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ పార్టీ వైపు వేలెత్తి చూపించేటువంటి అవకాశం ఉంటది. ఇక మా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటే మా నాయకుడు ఎవరైనా సరే, ఎంత పెద్ద నాయకుడైనా సరే, పార్టీ లైన్ దాటో లేదు పార్టీకి ప్రజలకి ఇబ్బంది కలిగే ఏ పని చేసినా వెంటనే చర్యలు తీసుకుంటారు. వీరిలాగా ఎటువంటి దారుణాలు చేసినా వెనకేసుకు రావటం, గతంలో కూడా మనం చూసాం. డోర్ డెలివరీ చేసిన సుబ్రహ్మణ్యాన్ని అనంతబాబుని పక్కన పెట్టుకొని తిరిగారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ నేరం జరిగితే దానిపైన విచారణ లేదా సస్పెండ్ చేయటమో తగుదల చర్యలు తీసుకోవడమే తెలుగుదేశం పార్టీగా చేస్తున్నటువంటి కార్యక్రమం. కాబట్టి మేము ఏదో నేరస్తుడిని కాపాడతామనో లేదా లేని వాడిని పెడతామనేటువంటిది ఖచ్చితంగా జరిగేటువంటి అంశం కాదు. అయితే చర్యల్లో కూటమి నేతలు ముందున్నారు కనిపిస్తుంది కూడా. ఎక్కడెక్కడ మీ సేవా కార్యక్రమాలు ఏ రకంగా ముందుకు వెళ్తున్నాయి, ప్రజలకు ఎంత హెల్ప్ అవుతుందో కూడా చూస్తున్నాం. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే కూడా ఈ ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఢీ కొట్టిన బోట్లు 5, కానీ ఇక్కడ హైలైట్ అవుతుంది మాత్రం 3. అవి కూడా వైసీపీ రంగుతో ఉన్న 3 బోట్లే హైలైట్ అవుతున్నాయి. ఏంటి ఏమనుకోవచ్చు దీనిపైన? మీరెందుకు 5 బోట్లు అని ఎందుకు క్లియర్ గా చెప్పలేకపోతున్నారు? ఎక్కడ చూసినా కూడా 3 బోట్లు వైసీపీ బోట్లు అంటూ కూడా ఈ రకంగా మెన్షన్ చేస్తున్నారే, కానీ ఈ 5 బోట్ల గురించి విచారణ ఎందుకు ముందుకెళ్ళట్లే? ఇప్పుడు అక్కడ 3 ఉన్నాయా 5 ఉన్నాయా లేదు అది ఏ పార్టీ వాళ్ళవి ఏంటి అనే దాని మీద అయితే విచారణ ప్రస్తుతానికి కొనసాగుతుంది. ప్రాథమికంగా ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. దీనిపైన విచారణ ఇప్పుడు నిజంగా వైసీపీకి దీంట్లో ఏ విధమైన సంబంధం లేదు, వాళ్ళు మా పార్టీ కాదు, వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు అని చెప్తా ఉన్నారు ఒక పక్కన. ఇంకో పక్కన ఏం చెప్తా ఉన్నారు, వైసీపీలో అనేక మంది నాయకులు వచ్చి ఫోటోలు తిరుగుతూ ఉంటారు, వాళ్ళతో మాకు సంబంధం లేదు అని చెప్తారు. ఒక స్టాండ్ అన్నా ఉండాలా, అటు మీ పార్టీ అన్న ఒప్పుకోవాలా, లేదు మీ పార్టీ కాదని ఒప్పుకోవాలా. రెండూ కాకుండా సగం మాట్లాడుతూ ఉన్నారు. అక్కడే వాళ్ళ యొక్క డొల్లతనం అర్థమైతా ఉంది. ఇక్కడ స్పష్టంగా మేము చెప్పేది ఒకటే అండి, ఇక్కడ ప్రధానమైనటువంటి లక్ష్యం మాకు వైసీపీ కాదు, వరదల్లో నష్టపోయేటువంటి బాధితులు ఎవరున్నారో వారికి మంచి చేయటం మాత్రమే మాకున్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం. ఆ తర్వాత నేరానికి సంబంధించి ఇది ఎప్పుడూ జరగనటువంటి సంఘటన, దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సింది. ఎందుకంటే కొన్ని లక్షల మంది ప్రాణాలతో ముడిపడినటువంటి బ్యారేజ్ అది. కాబట్టి దీనికి సంబంధించిన మీరు చెప్పారు ఇందాక మీ ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పారు, ఎన్ని
టన్నులు ఉంది, దాని వల్ల జరిగితే ఎంత దారుణాలు జరుగుతాయి అన్ని కూడా మీరు చెప్పారు. కాబట్టి ఇటువంటి దానిలో 40 సీరియస్ గా నుంచి 50 ప్రభుత్వం టన్నులు. యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి వాస్తవం కనబడతా ఉంది. కాబట్టి దీంట్లో మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, దీంట్లో కుట్ర ఉందా లేదా అనేది విచారణ సంస్థలు తేటతెల్లని చేస్తాయి. ముందుగానే వైసీపీ వాళ్ళు ఎందుకు అంత భయపడుతున్నారో మాకు అక్కడే అనుమానం వస్తా ఉంది. మరో పక్క ఇక్కడ భయపడటం కాదు సార్. నాగేశ్వరరావు గారు కులం తీసుకొచ్చారు. వీళ్ళకి నిజంగా ఎంత దివాలాకూర రాజకీయాలు చేస్తా ఉన్నారంటే ప్రతి దాంట్లో కూడా కులాన్ని తీసుకొచ్చి కులాన్ని ఆపాదించుకొని రాజధానికి కులాన్ని ఆపాదిస్తారు, నేరానికి కులాన్ని ఆపాదిస్తారు. ప్రతి దాంట్లో కూడా కులం అనే మాట లేకుండా వీళ్ళు రాజకీయం చేయలేనటువంటి దయనీయమైన పరిస్థితి. ఇది చాలా తప్పు. డెమోక్రసీలో ఏ కులాన్ని కూడా ఎవరికి బానిసలు కాదు, ఎవరికి పెత్తందారులు కాదు. కాబట్టి కులం అనే మాటను తీసుకురావడం ముమ్మాటికి తప్పు. మేముగా ఎన్డీఏగా పూర్తిగా ప్రజలకి సహాయం చేసే దాంట్లో ప్రభుత్వ బాధ్యత, అంటే ఇది సహాయం అనకూడదు, బాధ్యత. తెలుగుదేశం పార్టీగా ఎన్డీఏగా ఇక్కడ మా బాధ్యత. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళకి తగు విధమైనటువంటి ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ప్రజల్లో మన్ననలు పొందుతా ఉన్నాం. కాబట్టి వీరు ఈ రోజున బాధతో, ఇప్పుడు వరదలు వచ్చినాయండి, ప్రజలు బాధలో ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడు వస్తే ఏం చెప్పాలా? వాళ్ళకి భరోసా ఇవ్వాలా? ఏమండి మీరు బాధపడమాకండి, ప్రభుత్వంతో మేము కొట్లాడతాం, ప్రభుత్వంతో కొట్లాడి మీకు ఏమైనా ఇబ్బంది కలిగితే ఆ ఇబ్బందుల్ని మేము ఓవర్కమ్ చేసేలాగా వారితో అని చెప్పకుండా చంద్రబాబు గారి మీద విమర్శలు చేస్తా ఉన్నారు. విమర్శలు చేయడానికి బాధ్యత దగ్గరికి వచ్చేది. ఓకే అండి, దేవన్ నుంచి చేసేది అదే కదండి. తెలుగుదేశం ప్రభుత్వం చేసేది. ఎక్కడికి వెళ్ళినా సరే రాజకీయం తప్ప ప్రజల గురించి ఆలోచించని మీరు రాజకీయంగా వెనకబడిపోతారనే వాస్తవాన్ని గుర్తుపెట్టుకోవాలని వైసీపీకి హితవు పలుకుతా ఉన్నాం. ఎస్ ఓకే అండి. ఎస్ తిరుపతిరావు గారు గుడ్ మార్నింగ్ అండి. ఎస్